జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జర కొద్దిసేపు పువ్వులేసి రాపితే బాగుంటుంది. థ్యాంక్ యూ. పేరు పేరున ఈరోజు అచ్చంపేట గడ్డ మీద జరుగుతున్న ఈ జనగర్జనకి వేలాదిగా జై తెలంగాణ వేలాదిగా వచ్చిన మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు, నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు, ఈరోజు అచ్చంపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏనాడో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎప్పుడో రావాల్సిన అన్న మనోహర్ అన్న గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మా సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి వేదిక పైన ఆసీనులైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మళ్ళీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన మా సోదరిమణులైన కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి చంద్ గారు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన ఇమ్తియాజ్ ఇషాక్ గారు, అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్యా నాయక్ గారు, అట్లాగే మన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు, ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు, అందరి నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదు దయచేసి ఏమనుకోకండి. మా మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడ్ అన్న గారు, అదే విధంగా వేదిక పైన ఉన్న మా అందరూ అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. జర్రానికి దండం పెడతా ఆగురాయ్య, పూలు జల్లకు ప్లీజ్. నాకు తెలిసి ఇది పూల పండుగ బతుకమ్మ, కానీ కొద్దిసేపు ఆగు. ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం. వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఒక సభలో మేము అందరం చూసినాం. ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఆదిలాబాద్ లో, అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో, కృష్ణారావు గారు మీరు మంత్రి కదా, మాకు ఫలానా పని చేయాలి, మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా? నేనెట్లా చెప్తా, నాకేం తెలుసు, నేను మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని, కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా పక్కానా? తిరిగి ఎవరు వస్తారు? ఎవరు వినబడతలేదు. కేసీఆర్ఏనా? పక్కానా? పక్కానట్టు ఒకసారి చేయిలు అవ్వట్టండి, అందరు 2 చేయిలు అవ్వట్టండి. జై తెలంగాణ. మంత్రులకు సోయి లేకపోవచ్చు,
మంత్రులకు సోయి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది, పౌరుషం ఉంది, తెలివి ఉంది. కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రానియమని చెప్తున్నారు. ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొండారెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొండారెడ్డిపల్లెలు ఉన్నారా? ఎవరైనా లేరా? ఉన్నారా? లేరా? సో మీ కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం కొండారెడ్డిపల్లె. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డిపల్లె మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక తీరుగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను పేద రైతు ఎందుకు అవుతుంది, నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు, కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, రెండు మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలనో. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన జైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఈ జనగర్జన సభ పెట్టుకున్నాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది. దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి, పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది. ఎప్పుడో చాలా కాలం కింద కట్టినారు, కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే, ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు, కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది. మరి 4 రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట. ఏమని, ఇప్పటికే 519 మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్, 519 మీటర్ల మీద ఉన్నది. ఇంకొక 5 మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక 18 ఫీట్లు పైకి కడతాం, ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక్క చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5 మీటర్లు అంటే 18 ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి, పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని, అలంపూర్కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒకవేళ కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు గనక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు. చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా? ఒక నిజమైన పులి ఏం చేస్తాడు, ఆయన ఒకటే మాట చెప్పినాడు, నువ్వు గనక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజ్ ఉంది కదా, 1000 బాంబులతో లేపి పాడేస్తాం, తునకలు చేస్తామని చెప్పినాడు. మరి ఇలా నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి
ఆ దమ్ము ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే, మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది? శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే, పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని, ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క, నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అని చెప్పినారు. ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగానే కాదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి? రైతులందరికీ చెప్పినాడు ఏమని? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు, కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఎంబడే పెడతా, మీరు ఉరుకురికి తెచ్చుకోండి అన్నాడు. జరిగిందా రుణమాఫీ? అయిందా కాలేదా? చారాన అయ్యింది, బారాన కాలే. చారాన అయ్యింది, బారాన కాలే. ఇంకేం చెప్పిండు? ఇంకా 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు. ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ, రేవంత్ రెడ్డి గ్యారంటీ, బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మొన్న సూర్యాపేట పోయినా, అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది. అక్కడ పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచిండు, ఇంట్లోకి వెళ్ళి పిలిచి, అన్న మా అమ్మగారు అని పరిచయం చేశా. అమ్మ బాగున్నారా అన్న? బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న. ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఏం కోడలు బిడ్డ అన్నది. నేను పరేషాన్ అయినా. ఇట్లాంటుంది, నిన్నగాక మొన్న పెళ్ళయింది, అప్పుడే కోడల మీద ముక్కిరిసినట్టు మాట్లాడుతున్నది, ఏమైంది తల్లికి అనుకున్నా. ఏమైందమ్మా అన్న. ఏమో బిడ్డ, కొత్త కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్న, నెలకి ఏమొచ్చినా ఏం రాలేదు అన్నది. ఆ కోడలి పిల్ల కూడా చాలా గడుసు తిన్నది. ఆమె బయట కురికొచ్చింది, అత్తమ్మ నీకు కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, నీకేమన్నా వచ్చిందా అని ఆమె కూడా అన్నది. ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి ఏమైంది అంటే, ఎలక్షన్లు అప్పుడు పొంకనాలు కొట్టిండు కదా, పొంకనాల పోతిరెడ్డి ఏమన్నాడు ఆ రోజు? అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయా ఎక్కడన్నా? ఆఖరి కొండారెడ్డి పల్లిలను వచ్చినాయా? ఎవలకు లేవు. అత్తకు 4,000 రాలేదు. ముసలాయన గుడిస్తా అన్నాడు, ముసలమ్మకే కాదు ముసలాయనకు గుడిస్తా, కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు, నేను 2కి ఇస్తా అన్నాడు. ముసలాయనకు లేదు, ముసలమ్మకు లేదు, గవే 2,000, గవే కేసీఆర్ పెంచిన 2,000. ఆ 2,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ఆ 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అట్లాగే కోడలి పిల్లలకు చెప్పినాడు, మహాలక్ష్మి పథకం కింద మీరు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే 100 రోజులు నిండంగానే నెలకు 2,500 మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు. అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం. ఏం చేసినామంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిని యాదికుందా, ఇది మా గ్యారంటీ అని. అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికి నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవరెవరికి ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే, ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలను నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. రైతు బంధు గుర్తున్నదా? టింగు టింగుమని పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే,
రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు అప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు. అది కూడా ఏం చేసినాడు, కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో, ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు. అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నది, మరి నేను 1,00,000 రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు 8 లక్షల పెళ్లిలైనాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడో? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా అడుగుదామా? అట్లాగే వికలాంగులకు చెప్పినాడు, కేసీఆర్ గారు మీకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి, గడప గడపకు పోవాలి, మనిషి మనిషికి పోవాలి. ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మరి వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు, 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సహజంగానే ఓటుకు 5,000 ఇచ్చినా ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే, ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఏం తప్పులేదు. కానీ బాకీ కార్డు ముంగట పెట్టండి, బాకీ కార్డు ముంగట పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాల. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా 53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాల. మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి, తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. కొత్త పథకాలు వస్తాయనుకున్నారు. మీ అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు. మీరేమనుకున్నారంటే, అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంతే అనుకున్నారా? అంతేనా? ఒకసారి అంతే అనుకున్నారు, చేయలేవట్టండి. అందరూ అంతే అనుకున్నారా? అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువతల వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం మనం. ఎక్కడో వాళ్ళు అక్కడ అట్లే అనుకొని మీరు మోసపోయినారు. మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు. చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు, ఇదే అచ్చంపేటలో చెప్పినాడు. ఏం చెప్పినాడు? మోసపోతే గోసపడతారని చెప్పినారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఈ పరిస్థితి? యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా? ఇలా పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో యూరియా బస్తా తెలియదు, ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు. కొంతమంది లైన్లలో నిలబడి చక్కెర వచ్చి పడిపోతున్నారు. కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక గిరిజన మహిళ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు. ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ఇవాళ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు, యూరియా ఇయ్యడు, రైతు బంద్ అయ్యాడు, బోనస్ ఇచ్చిండా? బోనస్ బోగస్ అయ్యింది. రైతుని ఇవాళ అరిగోస పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసినాం. పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఆ 90,000 సరిపోవు, మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక 1,350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 ఏళ్లు సరిపోలేదా పూర్తి చేసేందుకు? పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు. మరొక 75,000 ఎకరాలకు మీకు కూడా నీళ్లు వస్తా ఉండే. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చెప్తా కాలేజ్ ఫీజు గురించి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 90% పూర్తి చేసినారు. ఏదులా పూర్తయింది, నార్లాపూర్ పూర్తయింది, వట్టెం పూర్తయింది,
కరివెన రిజర్వాయర్ పూర్తయింది, ఉద్దండాపూర్ పూర్తయింది, మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. 90% పూర్తయింది. నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లిచ్చే అవకాశం కూడా ఉన్నది. 90% పూర్తయితే ఆ పథకం ఇంకొక 10% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకుంటలేడు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. అందుకే ఏం చేసిండరికైనా ఆ పాలమూరు పథకానికి వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టినాడు. మరి జైపాల్ రెడ్డి గారు ఏం చేసిండ్రో, ఆయన పథకంకి ఏమో ఆయనకి ఏం సంబంధమో నాకైతే తెలియదు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, పాలమూరు ఎత్తిపోతల పథకం గాని అచ్చంపేట ఎత్తిపోతల పథకం గాని ఈ రెండింటినీ పండబెట్టిండు, ఈ రెండింటినీ పక్కన పెట్టిండు. ఆల్మట్టి అక్కడ కడుతుంటే కృష్ణలో ఒక్క చుక్క నీరు రాకుండా పక్కన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే నోరు మూసుకొని ఉన్నాడు. ఎక్కడ రాహుల్ గాంధీ తీసి పారేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు. కానీ తెల్లారు లేస్తే ఒకటే పని రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి జపం మాత్రం చేస్తున్నాడు. రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ ను రోజు మన్నువసుడు, కేసీఆర్ గారి మీద రోజు తిట్లు శాపనార్థాలు తప్ప ఇంకొక మంచి మాట మాత్రం ఆయన నోట్లోంచి రాదు. ఒకసారి ఆలోచించండి, మనం కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఎవరైనా ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్న పెద్ద ఆయన ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినంత హీనంగా, రేవంత్ రెడ్డి మాట్లాడినంత దరిద్రంగా ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గలీజు మాటలు మాట్లాడతాడు ఆయన. నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు, నీ మెడల పేగులు తీసుకొని నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు తీసుకునేది బోటి కొట్టాడు ఆయన, ఏమన్నా నాకు అర్థం కాదు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇటువంటి మాటలు. ఇంకా గలీజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అచ్చంపేట జనగర్జనలో ఒక 15-20 వేల మంది ఉన్నారు. మీరు ఇక్కడ ఎవరన్నొక్కలు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? బాకీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే బాకీ లేనోళ్ళు బాకీ ఉన్నోళ్ళు చేయి కింద పెట్టండి. బాకీ లేనోళ్ళు ఎవరైనా ఉంటే ఒక మర్రి జనార్దన్ రెడ్డికి లేకపోవచ్చు, కానీ ఉందా నీకేమన్నా? ఆయన ఒక్కరికి లేదంటే కానీ మిగతా వాళ్ళకి అందరికి బాకీ ఉన్నది. ఇప్పుడు మనిషి అనేటోనికి బాకీ ఉంటది, మర్రికి కూడా ఉంటది, చెప్తలేడు సిగ్గుతుంది. కానీ అదానికి బాకీ ఉంటది, అంబానికి కూడా బాకీ ఉంటది, వెంకటేశ్వర స్వామికి కూడా బాకీ ఉన్నది. తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్దోడు, ఆయనకే బాకీ ఉన్నది. బాకీ ఉన్నా మనందరికి బాకీ ఉన్నది, అందరికి అప్పులు ఉన్నాయి. కానీ తిట్టుకుంటాం, ఆ రోజు బయట చెప్తామా, నేను దివాలా తీసినా, నేను సంకనాకి పోయినా, నాకు బాకీ ఉన్నది, నేను ఎత్తిపోయినా అంటే కూడా మార్కెట్లో మనకు విలువ ఉంటుందా? మరి రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడితే ఢిల్లీలో ఎవడన్నా పట్టించుకుంటాడా? మళ్ళీ ఆయననే చెప్తాడు. ఏం చెప్తాడు? ఢిల్లీలో నన్ను ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, అక్కడ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి అది నాకు తెలియక అడుగుతా, దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా, ఇంకెట్లా చూస్తారు? ఈయన దొంగ కాదా? ఓటుకు నోటు దొంగ కాదా? 50 లక్షల రూపాయలతో దొరికినోడు దొంగ కాకపోతే ఏంటిది? దొంగ లెక్కనే చూస్తారు. కానీ ఇంకేమంటాడు, నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నాడు. ఇంతకంటే హీనమైన భాష ఉంటుందా? మనందరం కూడా అప్పున్నా బాకీ ఉన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ అప్పు ఉట్టాలనా లేదా, నడిపియాలనా లేదా సంసారం? అందుకే అట్లా కడక్కుండే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని, ఇప్పుడు నేనున్నా, నాకు కూడా అప్పు ఉన్నది, అప్పు తీసుకున్నా అనుకో. ఈ మరిజన కాడ నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో. అరే నిజంగా తీసుకోలేదురా భయ్, ఆగురు తీసుకున్నా అనుకో. చెప్తా మర్రికి ఏం చెప్తా నేను, అన్నా ఒక 6 నెలలకు ఇస్తేనే జర్ర మితి లేకుండా లేదా తక్కువ మితితో అని చెప్తా. సరే మరి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చిండు. 6 నెలలు అయిపోయింది, చూసిండు పాపం. 6 నెలలకు నేను ఇంక ఇస్తలేను పైసలు. ఫోన్ చేసిండు, నేనేం చేస్తున్నా, ఫోన్ కట్ చేస్తున్నా. సారీ ఐఎమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నా, ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా. 2 సార్లు ఇంకో 2 సార్లు ఫోన్ కొట్టిండు, నేను ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా, బిజీ అని కొడుతున్నా. ఇక ఆయనతో ఒకరోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు, నాకు అర్థం కాదు, నీకు ఇస్తి పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళా వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతారు కదా, పెడతాడు ఎవరైనా కూడా. నిజంగా బుద్ధిమంతుడు అయితే ఏం చెప్పాలి, తీసుకున్నాడు
అన్నా సారీ అన్నా ఏమనుకోక వెళ్తలేదు, ఇంకొక 2 నెలలు టైం నీకు దండం పెడతా, 2 నెలలకు మిత్తి పెద్దగా పెంచుకో కావాలంటే, కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ఉద్యోగులు అడుగుతున్నారు, మాకు చెప్పినావు కదా డిఏలు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్ళకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు, ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, బాకీ పడ్డోడు ఏం చేస్తారా మీరు, నన్ను కోసుక తింటారా, ఆయన అన్నట్టు కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా మామిడికాయనా సేపు పండ ఏమిటి కోస్తాం ఆయనను, ఏం చేయాలి మరి మనం, మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి, ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా, పెడదామా అచ్చంపేటలో పక్కానా, మాట ఇచ్చి మాట తప్పినోన్ని అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా బొంద పెట్టాలి. ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి. మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడ పైసలు బాగున్నాయి, రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, రాగానే ఏం చేస్తారు, ఇంటికి వస్తారు, మీకు చేతిలో 5,000 పెడతారు, అమ్మా నువ్వు నాకే ఓటేయాలి అంటారు, మీరు సరే బిడ్డ అంటారు, మీరు అన్నంకి ఏం చేస్తారు, వాళ్ళు ప్రమాణం చేయి అని చేయి జాపమంటారు, చేయి జాపాలి, చేయి జాపి ఏమనుకోవాలి తెలుసా, మనుషుల కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. అప్పుడు బయటికి ఏం ప్రమాణం వేసినా ఏం కాదు, ఏం డేంజర్ లేదు, అర్థమైందా, లోపల మనుషుల తుప్పాలు అనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, మీదికెళ్ళి అడగాలి, ఏమా బిడ్డ 5,000 ఇచ్చినావు, మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు కొడుక, రేవంత్ రెడ్డికి జరా చెప్పు పో అని చెప్పి ఇలగొట్టాలి. ఓటు ఎక్కడేయాలి, ఓటు ఏ గుర్తు వినబడతలేదు, ఏ గుర్తు, కారేనా, కేసీఆర్ మళ్ళా రావాలనా, పక్కానా, పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి, కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇటు కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగర్ కర్నూల్లో మనకు బీజేపీ ఇయ్యలే, ఒక్క విద్యా సంస్థ ఇయ్యలే, ఒక్క గుడికి పైసలు ఇయ్యలే, ఒక్క బడికి పైసలు ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి మీరు. ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే, సరిగ్గా నిన్న సెప్టెంబర్ 27 పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ ఓడు రైడ్ చేసిండు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్ లో మరి టీవీలలో వార్తలు వచ్చినాయి, ఇంట్లోకి 2 నోట్లను లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి, పెద్ద మెషిన్లు పోతున్నాయి, గుట్టలుగా పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పి టీవీలలో వార్తలు వచ్చినాయి. ఆ రైడ్ జరిగి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా కూడా ఆ మంత్రి గారు నోరిపుతలేడు, ఈడీ ఓడు నోరిపుతలేడు. అంటే కాంగ్రెస్ ఓడు మాట్లాడతలేడు, బీజేపీ ఓడు మాట్లాడతలేడు. ఇద్దరు మంచిగా కలిసిమెలిసి అండర్స్టాండింగ్ లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం. కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందుకే 2 పార్టీలను బొందబెట్టేందుకు మీకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ సత్తా చూపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ జనగర్జనకు ఇన్ని వేల మందిగా విచ్చేసిన మా తమ్ముళ్లకు అన్నలకు మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల, దయచేసి జన గర్జన అంటే గర్జించాలా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా రాలేదని చెప్తా ఉన్నాడు. ఒక్క ఫీజు రీయింబర్స్మెంటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు బాకీ పిల్లలకు, అలాగే 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి బాకీ, ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ,
మా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు కూడా 18,000 రూపాయలు బాకీ. ఇట్లా బాకీ లేని ఏ వర్గం కూడా లేదు. వారందరికీ అండగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.